ఇక వివరాల్లోకి వెళ్తే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 400 కోట్ల వ్యయంతో విజయవాడలో 125 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహం స్మృతివనం ఏర్పాటు చేసిందని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా చెప్పారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ చేసిన సేవలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఈ నెల 18వ తేదీ వరకు ప్రభుత్వ పరంగా పలు వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఇంద్రపాలెం వంతెన వద్ద ఉన్న అంబేద్కర్ కాంస్య విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు తదితరులు శుక్రవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన ఆర్పీలు, సీఈఓలు, మెప్మా సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లతో రాజ్యాంగానికి కట్టుబడి అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతామని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి కలెక్టరేట్ వరకు మారథాన్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక సమతా సంకల్పం పేరుతో అన్ని సచివాలయాల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల వద్ద అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులర్పించడంతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా 125 అడుగుల కాంస్య విగ్రహం ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటవుతోందని అన్నారు. అంబేద్కర్ ఆశయ స్ఫూర్తికి అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం అంబేద్కర్ చూపిన బాటలో ఆయన ఆశయాలను అమలు చేస్తూ ఏర్పాటు చేస్తున్న కాంస్య విగ్రహం స్మృతి వనం చిరస్థాయిగా నిలుస్తుందని అన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కార్పొరేషన్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించడం, సంతకాలు సేకరణతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్యదర్శి ఎంఏఎస్ బాబు, ఏసీపీ నాగశాస్త్రులు, మేనేజర్ కరి సత్యనారాయణ, టీపీఆర్ఓ మానే కృష్ణమోహన్, సిటీ మిషన్ మేనేజర్ డేగల వెంకటరాజు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, స్మార్ట్ సిటీ ఎస్ఈ వెంకట్రావు, ఈఈ మాధవి, ఏఈ నాగేశ్వరరావు, సూపర్ బజార్ డైరెక్టర్ రావూరు వెంకటేశ్వరరావు, పలువురు ఆర్పీలు, సీఓలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 125 ఫీట్ స్టాచ్యూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది ఆనరబుల్ సీఎం గారు 19th జనవరి ఇనాగ్రేట్ చేస్తున్నారు. 400 పైన కోట్లతో ఆ స్టాచ్యూ అంతా ఏర్పాటు చేయడం జరిగింది 2 yearsలో. దానికి సంబంధించి ఈ వారం అంతా ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క గ్రామంలో ఫెస్టివల్ వేలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన పనిని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దాని సందర్భంగా ఈరోజు కాకినాడ సిటీలో ఆయన విగ్రహంకి గార్లాండింగ్ చేసుకొని ఇక్కడ మానవారం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సచివాలయంలో కూడా ఆయన ఫోటోని గార్లాండింగ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. గార్లాండింగ్, ఫోటో ఎగ్జిబిషన్ ఇవన్నీ పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఒక ఫెస్టివ్ వేలో 19th రన్అప్లో అన్ని జిల్లాలో అవగాహన కోసం ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనసు తెలిసినటువంటి వాడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఆయన బాటలో పయనిస్తూ అంబేద్కర్ ఏదైతే ఆశించారో ఆశయాలన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ద్వారా కార్యరూపం దాలుస్తున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పథకాల ద్వారా. అందుకు గుర్తుగా విజయవాడలో సిటీ నడిబొడ్డున బందర్ రోడ్లో సుమారు 125 అడుగుల విగ్రహాన్ని 19వ తారీఖున ఆవిష్కరిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కలెక్టర్ గారు, నేను, ఎమ్మెల్సీ మేడం గారు, మా కుడా చైర్పర్సన్ గారు, మా అధికారులందరూ కూడా ఈరోజు మానవహారంగా ఇక్కడ అంబేద్కర్ గారు స్టాచ్యూ దగ్గర మానవహారం కూడా చేయాలని నిర్ణయించుకుని మీ అందరం కూడా మంచి కార్యక్రమం సంఘీభావం తెలపాలని ఈరోజు కాకినాడ పట్టణంలో అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది.